హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. పర్వాలేదు, ఇంత జరిగింది. దాదాపు ఎన్నో రోజులుగా గుండెల్లో బరువుని మోస్తున్నాం. ఇది తట్టుకోలేమా అని సంజయ్ అన్నాడు. చెప్పు మైరా అని సాకేత్ అడిగాడు. మైరా ఇద్దరి వైపు చూసి చిన్నగా తల ఊపి చెప్తాను అని అనింది. గతం. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందో అని మైరా చేతికి ఉన్న గ్లోవ్స్ తీస్తూ అనింది. ఇదిగో, నేను మాత్రమే పబ్కి పోతున్నా, నువ్వు రిషి తొందరగా వచ్చేయండి, లేట్ చేయొద్దు అని పవిత్ర చెప్పింది. లేదు లెక్క, త్వరగా వచ్చేస్తాం, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని మైరా చెప్పింది. అంతలో మైరా ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి హలో అని అనింది. మేడం, ఇవాళ నైట్ మొత్తం మీరు పబ్ మాట్లాడుకున్నారా? ఇక్కడేమో వేరే వాళ్ళు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నైట్ ఇక్కడ నార్మల్ కూల్ డ్రింక్స్ మాత్రమే ఉంటాయి, మీరు కోరుకున్నవేవి దొరకవు. సో హ్యాపీగా ఈ కూల్ డ్రింక్స్ తాగుతూ మంచి ఫుడ్ ఎంజాయ్ చేయండి అని చెప్తే వాళ్ళు అస్సలు ఒప్పుకోవట్లేదు. పైగా డ్రింక్ కూడా చేసి ఉన్నారు. ఇక్కడ ఏదైనా జరిగితే ఈ విషయం ఓనర్కి తెలిస్తే చాలా కష్టం మేడం. వీళ్ళని చూస్తుంటే ఈ పబ్ని ఏదో చేసేలా ఉన్నారు. ఒక గ్లాస్ డోర్ పగిలిపోయినా ఎంత కాస్ట్ అవుతుందో మీకు తెలుసు కదా అని అతను ఎంతో రిక్వెస్ట్గా చెప్పాడు. ఇంత చిన్నదానికి ఫోన్ చేసావా? ఇట్స్ ఓకే, నేను చూసుకుంటానులే అని మైరా కాల్ కట్ చేసి, ఎవరో కొందరు సన్నాసులు వచ్చి తాగి గొడవ చేస్తున్నారట, మాకు మందు కావాలని గోల పెడుతున్నారట. అరే బాబు, ఇక్కడ కూల్ డ్రింక్స్ తప్ప ఏవి దొరకవంటే వినిపించుకోవడం లేదంట. ఆ మేనేజర్ భయపడి చస్తున్నాడు. నువ్వెళ్ళు, అక్కడ కనుక ఎక్స్ట్రాల్ చేస్తే వెంటనే డాడీకి ఫోన్ చేసి ఎవరో ఒకరితో చెప్పించు, దెబ్బకి పారిపోతారు. లేదా వాళ్ళ ఫొటోస్ పంపించు. మరీ ప్రాబ్లం ఎక్కువైతే ఆ ఫొటోస్ నేను డాడీకి చూపించి వాళ్ళెవరో కనుక్కొనే విషయం వెంటనే క్లోజ్ చేస్తాను అని మైరా చెప్పింది. ఇప్పుడు ఒక్కదానివే ఇంటికి వెళ్తావా అని రిషి అడిగాడు. మరి ఈ డ్రెస్తో నేను పబ్కి రావాలా? నోరు మూసుకొని పో, నీకు తెలుసు కదా నేను ఈ షార్ట్స్ అవి వేసుకొని రాలేను. ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చేస్తాను, వెళ్ళండి అని మైరా చెప్పింది. మైరా, మనం సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాం, ఇక్కడ నుండి ఇంటికి దాదాపు అరగంట పడుతుంది అని రిషి అన్నాడు. అయితే ఏంటి, ఇంటి దగ్గర నుండి పబ్కి చాలా దగ్గర, సో తొందరగానే వచ్చేస్తా, మీరు బయలుదేరండి. ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే ఫోన్ చేస్తాలే, నా జోలికి ఎవరైనా వస్తారా ఏంటి అని మైరా వెంటనే బైక్ స్టార్ట్ చేసి, తొందరగా వెళ్ళు, అక్కడ ఏదో జరిగిపోయిన తర్వాత సినిమాల్లో లాస్ట్లో వెళ్ళే పోలీసుల్లా వెళ్ళకు అని మైరా అరిచి బయలుదేరింది. ఇక ఎవరేం చెప్పినా మాట వినదని తెలిసి రిషి, మాధురి, పవిత్ర పబ్కి బయలుదేరారు. మైరా ఒకటే బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా, అయినా ఈ బైక్ రైడింగ్ ఎప్పుడు పెట్టే చోట పెట్టొచ్చు కదా, ఈ మూలన పెట్టకపోతే. పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎందుకో అంత భయం అని మైరా అనుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా 10 నిమిషాల పాటు డ్రైవ్ చేశాక తను వెళ్తున్న వేగానికి సడన్గా తనకు ఒక పెద్ద బండరాయి అడ్డొచ్చినట్టు అనిపించటంతో సడన్ బ్రేక్ వేసి టక్కున ఆపి ఒక క్షణం టెన్షన్ పుట్టడంతో బాగా చూడగా ఆ చిమ్మ చీకట్లో అది బండరాయి కాదని అర్థమైంది. అబ్బా, భయపడి చచ్చాననుకో అని మైరా బైక్ని కాస్త వెనక్కి అని పక్క నుండి వెళ్ళబోతూ ఉండగా బైక్ లైట్ వెలుగులో పొడవుగా జడపడి ఉండడంతో ఆ చీకట్లో లైట్ని ఫోకస్ చేసి ఏంటని పక్కకి తిప్పి చూడగా కళ్ళు పెద్దవైపోయాయి. వెంటనే నోటి మీద చేయి పెట్టుకొని ఒక క్షణం ఏం అర్థం కాక బైక్ దిగి చూడగా 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి మీద మరొక అమ్మాయి పడి కనిపించింది. మైరాకి ఊపిరి ఆగినట్టు అనిపించి దగ్గరికి వెళ్ళి సరిగ్గా చూడగా ఒక అమ్మాయికి ఒంటి నిండా బట్టలు ఉన్నా మరో అమ్మాయి ఒంటి మీద నూలు పోగు లేకపోవడంతో మరింత బాధ కలిగి వెంటనే సిరిని దగ్గర తీసుకొని చెంపల మీద గట్టిగా తట్టి చూసింది. కానీ స్పృహలో లేకపోవడంతో వెంటనే అక్కడి నుండి బైక్ దగ్గరికి వెళ్ళి తన గుండె దడదడలాడిపోవడంతో ఫోన్ తీసుకొని వెంటనే అంబులెన్స్కి కాల్ చేసింది. ఆపరేటర్ లిఫ్ట్ చేయగానే, సార్, ఇక్కడ 2 అమ్మాయిలు పడున్నారు, ఒక అమ్మాయి ఒంటి మీద బట్టలు కూడా లేవు, నడి రోడ్డు మీద ఉన్నారు సార్ అని మైరా చాలా కంగారుతో చెప్పడంతో వెంటనే అడ్రస్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి అని అన్నీ కనుక్కొని ఆ ఏరియా ఆపరేటర్కి కాల్ చేసి 5 నిమిషాల్లో పంపిస్తామని చెప్పి కాల్ పెట్టడంతో మైరాకి కాళ్ళు చేతులు ఆడక తన ధ్యాస మొత్తం సిరి మీదే ఉండడంతో ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ వెంటనే తన బైక్లో తను పెట్టుకొని ఉన్న స్కార్ఫ్ని చకచకా తీసి సిరి ఒంటి మీద నిండుగా కప్పి తనని చేతుల్లోకి తీసుకొని చెంపల మీద మరోసారి గట్టిగా కొట్టి లేపడానికి ప్రయత్నించింది. మైరా గట్టిగా కొట్టడంతో 4 దెబ్బలు పడ్డాక సిరికి ఒక్కసారిగా మెలకువ రావడంతో చిన్నగా కళ్ళు తెరిచింది. లేచావా? ఎవరు నువ్వు? ఏమైంది నీకు అని మైరా తను ఉన్న పొజిషన్ చూసి ఆ బాధని తట్టుకోలేక అడిగింది. సిరి మైరా వైపు అలాగే చూస్తూ అసలు మాట్లాడలేని పొజిషన్లో ఉండిపోయింది. చెప్పు, ఎవరు నువ్వు? మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పు,
ఏమైంది నీకు అని ఆ పక్కనే ఉన్న తను ఎవరు మిమ్మల్ని ఇలా చేశారు అని మైరా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. సిరి కొన ఊపిరితో ఉండడంతో మైరా చేతిని గట్టిగా పట్టుకోవడంతో తను భయపడుతుందని అర్థమయ్యి, చెప్పు, ఎవరు నువ్వు, ఫోన్ నెంబర్ చెప్పు చాలు, నీకేం కాదు, కంగారు పడకు, అంబులెన్స్ వచ్చేస్తుంది, హాస్పిటల్కి వెళ్ళిపోతాం అని మైరా చెప్తూనే ఉంది. సిరి ఏదో మాట్లాడడానికి ప్రయత్నించినా మాట్లాడలేకపోవడంతో, చెప్పు ప్లీజ్, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని మైరా అడుగుతూనే ఉన్నా సిరి చెప్పలేక మెల్లగా కళ్ళు మూసి తెరుస్తూ ఉంటే తన కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటే మైరా వాటిని చూసి తట్టుకోలేక కన్నీళ్లు తుడుస్తూ, ఏం కాలేదు నీకు, ఏం కాలేదు, అంతా బాగైపోతుంది అని మైరా చుట్టూ చూసి ఇంకా అంబులెన్స్ రాకపోవడంతో విపరీతమైన కోపం వస్తూ ఉంటే కంట్రోల్ చేసుకొని సిరి మొహం మీద పడిన తన జుట్టుని సరిగ్గా అంటూ అసలేం మాట్లాడాలో తను ఉన్న పొజిషన్ చూసి తనకేం జరిగిందని బాగా అర్థమవుతున్నా ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో సిరి చెంప మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ అటు ఇటు చూస్తూ ఉండగా సిరి మైరాని అలాగే చూస్తూ మెల్లగా కళ్ళు మూతలు వేసేసింది. మైరా సిరిని చూసి తన కళ్ళు మూతలు వేయడంతో మరోసారి చెంపల మీద గట్టిగా కొట్టి లేపడానికి ప్రయత్నం చేసినా ఇక సిరి కళ్ళు తెరవకపోవడంతో తన హార్ట్ బీట్ చెక్ చేసి ఇంకా స్పృహలో ఉందని అర్థమవడంతో దేవుడా వీళ్ళకేం కాకూడదు అని పక్కన బోర్లా పడి ఉన్న కీర్తన చెయ్యి పట్టుకొని తన పల్స్ రేట్ ఉండడంతో చాలా రిలాక్స్గా ఫీల్ అయి ఎదురు చూస్తూ ఉండగానే అంబులెన్స్ వస్తూ కనిపించడంతో సిరిని అక్కడే కింద వదిలి రోడ్డు మీద మధ్యలో నిలబడి 2 చేతులు చాచి అంబులెన్స్ని ఆపింది. అంబులెన్స్ మైరాని కాస్త దూరం నుండి చూడగానే అదే ప్లేస్ అని అర్థమై అంబులెన్స్ ఆపి వెంటనే నర్స్తో పాటు ఒక అబ్బాయి కూడా బయటికి దిగి రావడంతో, మీరు రావద్దు, ఒక్క నిమిషం అని నర్స్ వైపు చూసి, ఐ థింక్ రేప్ అటెంప్ట్ అనుకుంటా, ఒక అమ్మాయి ఒంటి మీద బట్టలు లేవు, జస్ట్ నేను స్కార్ఫ్ కప్పాను, మీ దగ్గర ఏదైనా ఉంటుంది కదా, బెడ్షీట్ ఇవ్వండి అని మైరా అడిగింది. నర్స్ వెంటనే అంబులెన్స్లో ఉన్న ఒక బెడ్షీట్ తీసుకొని రావడంతో మైరా దాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి సిరి ఒంటి మీద కప్పుతూ ఉండగా సిరి మెల్లగా మళ్ళీ కళ్ళు తెరిచింది. లేచావా నువ్వు అని మైరా నర్స్ వైపు చూసి తనకి స్పృహ వచ్చింది, తొందరగా రండి అని అరిచి నిండుగా బెడ్షీట్ చుట్టేసి, ఏం కాలేదు, నిన్నెవ్వరూ చూడలేదు, భయపడకు అని మైరా చెప్పి పక్కకు జరగగానే తనని ఎత్తుకొని వ్యాన్లోకి వెళ్ళారు. ఆ వెంటనే కీర్తనాన్ని కూడా తీసుకొని వెళ్ళారు. మైరా కూడా వాళ్లతో వెళ్ళాలని అనుకుంటూ ఉండగా తనకి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి, ఏంట్రా అని అడిగింది. ఇప్పుడు ఇక్కడ వీడు ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు, బయట ఒక బైక్ని కింద తోసి నిప్పంటించేస్తానని బెదిరిస్తున్నాడు అని రిషి చెప్పడంతో, అబ్బా వస్తున్నా ఆగు అని మైరా కాల్ కట్ చేసి లోపల చూసేసరికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ, మేడం హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని చెప్పడంతో మైరా తల ఊపి జాగ్రత్త అని చెప్పింది. నర్స్ డోర్స్ క్లోజ్ చేసేయడంతో అంబులెన్స్ తన కళ్ళ ముందే వెళ్ళిపోగా సిరి ఉన్న పొజిషన్ కళ్ళ ముందు మెదలడంతో చాలా అనీజీగా అనిపించి బైక్ దగ్గరికి వెళ్తూ బైక్ లైట్ సిరి ఎక్కడైతే పడిందో అక్కడ స్పాట్ పడుతూ ఉండగా అటు చూసి రోడ్డు మీద ధారగా కారిన రక్తాన్ని చూసి నోటి మీద చేయి పట్టుకొని అది ఎందువల్ల వచ్చిందో మైరాకి బాగా అర్థం అవడంతో తల పట్టుకొని ఎవరిలా చేసింది, ఇంత దారుణమా అని అనుకుంటూ, అబ్బా ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారో అడగనే లేదే అని మైరా తల కొట్టుకొని వెంటనే ఆపరేటర్కి కాల్ చేసింది. ఈసారి కాల్ వేరేదో ఆపరేటర్కి వెళ్ళడంతో, ఇప్పుడు తీసుకువెళ్లారు కదా, వాళ్ళని ఏ హాస్పిటల్కి తీసుకువెళ్తారు అని మైరా అడగడంతో, మేడం ఎవరితో మాట్లాడుతున్నారు మీరు అని అవతల వైపు అనగానే అది వేరే దగ్గరికి కనెక్ట్ అయిందని అర్థమై కాల్ కట్ చేసి చిమ్మ చీకటిగా ఉండడంతో అక్కడ ఉండడం సేఫ్ కాదని అనిపించడమే కాక తెలియని ఒక భయం కమ్మేయడంతో బైక్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదే జరిగింది. ఇది జరిగాక నేను ఆ చుట్టుపక్కల హాస్పిటల్స్ అన్నీ పక్క రోజు వెతికాను, కానీ ఎక్కడ తనని అక్కడ జాయిన్ చేసినట్టు ఏ దాఖలాలు లేవు. ఇక నేను ఒక వారం పాటు ఆ డైలమాలో ఉండి మెల్లగా బయటపడ్డాను. కానీ ఒక విషయంలో సంతోషించాను, ఆఖరి నిమిషంలో అయినా తనని కాపాడాను కదా, ఎక్కడో చోట బ్రతికి ఉంటుందనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు అని మైరా ఏడుస్తూ చెప్పి తనని ఇలా ఆఖరి క్షణంలో కలిశానని తెలిసాక అస్సలు తట్టుకోలేకపోయాను. ఏ రోజైతే దొంగచాటుగా నీ ఫోన్లో ఉన్న కాల్ రికార్డ్ విన్నానో ఆ రోజు సిరి మాటల్లో ఆఖరిగా తనని కలిసింది నేనే అని చెప్పినప్పుడు గుర్తించడానికి నాకు ఒక నిమిషం కూడా పట్టలేదు.
వెంటనే గుర్తు రాగానే నేను భరించలేకపోయాను. ఎందుకంటే అది మర్చిపోయే సిచ్యువేషన్ కాదు కాబట్టి. నిజానికి ఆ నీచం చేసిన వాడెవడో కనిపిస్తే ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది. నాకే ఇలా ఉంటే తోడబుట్టిన వాళ్ళగా మీకెలా ఉంటుందో నేను ఊహించగలను. మీరు ఎలా అయితే ఆ పట్టుకున్న వాడిని నామరూపాలు లేకుండా చేయాలనుకుంటున్నారో, పట్టుకున్న తర్వాత వాడిని అలాగే చేయండి, అలాగే చేసి తీరాలి. వాళ్ళు సిరి మీద బలవంతం చేయడం వల్ల తను చనిపోయిందనుకుంటే పొరపాటు. వాళ్ళు రాక్షసుల్లా ప్రవర్తించారు. ఏ అమ్మాయికి మొదటి అనుభవం ఇష్టంగా ఉండదు, బలవంతంగానే అనిపిస్తుంది. కానీ తను చనిపోదు, ఎందుకంటే అది రాక్షసత్వం కాదు కాబట్టి. కానీ సిరి మీద జరిగింది రాక్షసత్వమే. ఆ రోజు ఆ రోడ్డు మీద తన బ్లడ్ చూసినప్పుడు నాకు అర్థమైంది తన బ్లడ్ చాలా లాస్ అయిందని. కానీ నిజం తెలిసాక అర్థమైంది ఏంటంటే ఆ బ్లడ్ లాస్ వల్లే చనిపోయిందని. ఓవర్ బ్లీడింగ్, ఇదే కారణం అని మైరా ఏడుస్తూ చెప్పడంతో ప్రియాంక తన కన్నీళ్లు తుడుచుకుంటూ మైరా చేతిని పట్టుకుంది. సంజయ్ అక్కడి నుండి లేచి పక్కకి వెళ్ళిపోయాడు. సాకేత్ కూర్చున్న చోటు నుండి లేచి తన కన్నీళ్ళని ఆపుకోలేక అక్కడి నుండి మరో చోటికి వెళ్ళిపోయాడు. ప్రియాంక మైరా చేతిని అలానే పట్టుకొని, శిక్ష పడుతుంది మైరా, తప్పకుండా పడుతుంది. ఓవర్ బ్లీడింగ్ ఎందుకు అవుతుందో తెలుసా మైరా? లోపల ఉన్న గర్భసంచి కూడా పగిలిపోతే, అంటే ఒక గర్భస్థానాన్ని చిదిమేసిన వాళ్ళకి అతి భయంకరమైన చావుని ఆ దేవుడిస్తాడు అనుకుంటున్నా. ఇచ్చి తీరుతాడు కూడా. కానీ ఆ చావుని ఈసారి ఇవ్వాల్సింది ఆ దేవుడు కాదు, సిరి అన్నదమ్ములు అంటే సంజయ్, సాకేత్. వీళ్ళే వాళ్ళని బలి తీసుకోవాలి. జరుగుతుందని నాకు అనిపిస్తుంది. కీర్తనాన్ని చంపినవాడు గుంతని వాడే తవ్వుకున్నాడు. లేదంటే ఈ పాటికి అన్నీ మర్చిపోయి అందరూ ప్రశాంతంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఆలోచించడానికి, మరో స్టెప్ తీసుకోవడానికి కారణం వాడే అయ్యాడు. వాడి చావుని వాడే కొని తెచ్చుకున్నాడు. ఇదే జరుగుతుంది అని ప్రియాంక నమ్మకంగా చెప్పింది. మైరా తన కన్నీళ్లని తుడుచుకుంటూ, నిజమే నువ్వు చెప్పింది, నిజం. వాడు కనుక ఈరోజు కీర్తన అక్క జోలికి రాకపోయి ఉంటే బహుశా మనం లైఫ్లో ఇలాగే ముందుకు వెళ్ళిపోయే వాళ్ళమేమో. కానీ వాడు అక్కని చంపి అనవసరంగా వాడి చావుని కొని తెచ్చుకోబోతున్నాడు. ఇదైతే నేను బలంగా చెప్పగలను అని మైరా అనింది. ప్రియాంక తల ఊపి, వెళ్ళు, సంజయ్ బాధపడుతున్నాడు. తను సిరి విషయంలో చాలా వీక్ అని నేను కీర్తనాన్ని చూసుకోవడం మొదలుపెట్టిన కొద్ది రోజులకే నాకు ఈ విషయం బాగా అర్థమైంది. వెళ్ళి తనని నార్మల్ చేయి అని ప్రియాంక చెప్పింది. మైరా మరో పక్కన ఉన్న సాకేత్ వైపు కూడా చూసి, మరి తనని అని అడిగింది. ఓ, సాకేత్ గురించా? నేను మాట్లాడతానులే. నువ్వు వెళ్ళి ముందు సంజయ్తో మాట్లాడు. తనకి మళ్ళీ యాంగ్జైటీ ప్రాబ్లం ఉంది, అది వచ్చేస్తుంది అని ప్రియాంక చెప్పింది. మైరా ఆశ్చర్యంగా చూస్తూ, తనకి యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయని నీకెలా తెలుసు అని అడిగింది. మైరా, నేనొక నర్స్ని. డాక్టర్ అంత తెలివిగా ఆలోచించలేనేమో, కానీ బేసిక్ నాలెడ్జ్ నాకుంది. పైగా నేనేదో చదవాలి కదా అని చదవలేదు, మనసు పెట్టి చదివాను. ఎవరినైనా చూసి వాళ్లకున్న ప్రాబ్లమ్స్ ఏంటని చిన్న చిన్న ప్రవర్తన బట్టి నేను చెప్పగలను. సంజయ్ని మొదటి నుండి చూస్తున్నాను కదా, సో తనకి స్ట్రెస్, డిప్రెషన్ ఎక్కువని నాకు అర్థమైంది. మెల్లగా రోజులు గడిచే కొద్దీ తనకి యాంగ్జైటీ ప్రాబ్లం ఉందని క్లియర్గా అర్థమైంది అని ప్రియాంక చెప్పింది. సరే, నేను వెళ్తున్నాను. నువ్వు వెళ్ళి సాకేత్ని కొంచెం నార్మల్ చేయి. ఇంకో విషయం, ఇక టెన్షన్ పడకు. నువ్వు ఇంట్లో ఉన్నావంటే సేఫ్గా ఉన్నట్టే, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే నువ్వు ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయాలనుకుంటే ఇంట్లో ఎవరి ఫోన్ అయినా తీసుకోవచ్చు. అత్తయ్య, మామయ్య దగ్గర మొహమాటం పడాల్సిన అవసరం కూడా లేదు. అందరూ చాలా మంచివాళ్ళు అని మైరా చెప్పింది. తప్పకుండా. నిన్ను సంజయ్ని చూశాక నా ప్రాణం లేచొచ్చింది. ఇక నేను ఎందుకు ఆలోచిస్తాను అని ప్రియాంక లేచి వెళ్ళు అని చెప్పి తను సాకేత్ దగ్గరికి వెళ్ళింది. సాకేత్ తన నొసటి మధ్య వేళ్ళని నొక్కిపెట్టి కన్నీరు కారుతూ ఉంటే అలానే సైలెంట్గా ఉండడంతో ప్రియాంక సాకేత్ వైపు చూసి, ఎందుకు ఏడుస్తున్నావు? కన్నీళ్ళని బయటికి రానివ్వకు, కొంచెం కూడా రానివ్వకు. ఎందుకంటే కన్నీళ్లు బయటకొస్తే లోపల ఉన్న బాధ, కోపం ఆ కన్నీరులోనే పోతుందని అంటూ ఉంటారు. అది నిజం కూడా. ఇప్పుడు నువ్వు ఈ విధంగా ఏడ్చి వాడి మీద ఉన్న నీ కోపాన్ని పోగొట్టుకుంటావా? అలా చేయకు. ఎందుకంటే వాడు కనిపిస్తే రేపు వాడిని చంపేయాలి కదా అని ప్రియాంక అనింది. సాకేత్ కళ్ళు తెరిచి ప్రియాంక వైపు చూడడంతో, ఒక ఆడపిల్లగా మరో ఆడపిల్ల బాధని అర్థం చేసుకున్నాను. వింటుంటేనే నాకే నా నరాలు తెగిపోతున్నాయి. అలాంటిది సొంత అన్నయ్యవి. పైగా మీ మధ్య ఎలాంటి బంధం ఉందో తెలిసాక నువ్విలా బాధపడడం నాకేం నచ్చలేదు. న్యాయం చేయడం లేట్ అవుతుంది, కానీ ఎప్పటికైనా చేస్తే నష్టమేం లేదుగా. కాబట్టి ఇక మీద ఆలోచించడం మొదలుపెట్టు. ఇలా ఏడవడం కాదు.
నువ్వు న్యాయం చేసిన తర్వాత అప్పుడు నీ చెల్లికి న్యాయం చేశానని చెప్పి తనని కోల్పోయినందుకు అప్పుడు బాధపడు, అప్పుడు నీ కన్నీళ్ళకి విలువ ఉంటుంది అని ప్రియాంక చెప్పింది. సాకేత్ మౌనంగా ఉండడంతో, సాకేత్ నువ్వేంటో నాకు పెద్దగా తెలియదు, నేను ఎలా కన్సోల్ చేయాలో కూడా నాకు తెలియదు, కానీ ఒక్క మాట మాత్రం చెప్తాను, నీ కన్నీరు వెనుక నీ బాధ ఎంతని స్పష్టంగా నాకు అర్థమవుతుంది. పరాయి అమ్మాయిని ఏ సంబంధం లేని దాన్ని నాకే బాధగా ఉన్నప్పుడు నీకుండకుండా ఉంటుందా చెప్పు. కానీ దాన్ని దాచి ఇప్పుడు సంజయ్ నార్మల్ అయ్యాడు, వాడెవడో పట్టుకోవడానికి అడుగు ముందుకు వేసినప్పుడు దానికోసమే ఎదురు చూస్తున్న నువ్వు దీన్ని అవకాశంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి, కానీ ఇలా బాధపడితే ఎలా చెప్పు అని అనింది. తెలుసా ప్రియాంక, నా చెల్లిని కోల్పోయి చాలా రోజులైపోయింది, కానీ ఇంతవరకు నేను మర్చిపోలేదు. నేనే కాదు, మా ఇంట్లో ఎవ్వరూ మర్చిపోలేదు. ఈ సంఘటన నిన్నే జరిగింది అన్నట్టుగా బాధపడుతున్నాం. అది కూడా తను ఏ యాక్సిడెంట్లోనో చనిపోయి ఉంటే నేను కూడా కొద్ది రోజులు బాధపడి ఊరుకొని ఇక జీవితాంతం తనని తలుచుకుంటూ తన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉండేవాడిని. కానీ తనకి ఇలాంటి ఒక చావుని దేవుడు రాసిపెట్టాడు చూడు, అదే నా గుండెని ముక్కలు ముక్కలు చేస్తుంది. సిరిని తలుచుకుంటే ఇది వరకు తన అందమైన రూపం, తన నవ్వు, తన అల్లరి గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు తలుచుకుంటే తను చావు మాత్రమే గుర్తొస్తుంది. ముఖ్యంగా ఇందాక మైరా ఏదైతే చెప్పిందో అది తలుచుకుంటే నా నరాలు తెగిపోతున్నాయి అని సాకేత్ మరింతగా బాధపడుతూ అన్నాడు. మరి అంత అన్యాయం చేసిన వాడిని ఊరికే వదిలేస్తావా? లేదు కదా. బాధలో ఉంటే ఆలోచన శక్తిని కోల్పోతావు. కాబట్టి బాధని లోపల పెట్టి నీ తెలివిని, నీ బుద్ధిని బయటికి తీసి ఎక్కడి నుండి మొదలు పెడితే బాగుంటుందో ఆలోచించు అని ప్రియాంక చెప్పింది. సాకేత్ మౌనంగా ఉండడంతో, పద లోపలికి వెళ్దాం, ఆకలేస్తుంది అని చెప్పాను కదా, టిఫిన్ చేద్దాం అని ప్రియాంక అడగడంతో సాకేత్ తనతో కలిసి లోపలికి వెళ్ళాడు. మైరా సంజయ్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ మౌనంగా ఉండటంతో ఏం మాట్లాడాలో అర్థం కాని మైరా వెళ్ళి ఎదురుగా నిలబడింది. సంజయ్ అలానే తలదించుకొని కనీసం కన్నీరు కూడా పెట్టకుండా అలాగే ఉండడంతో మైరాకి కాస్తంత భయం వేసి సంజయ్ చేతిని తన చేతుల్లోకి తీసుకొని, నీ ఫీలింగ్స్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. బాధ ఉంటే కన్నీళ్ళు వచ్చేవి, కానీ నువ్వు ఒక కన్నీటి చుక్కను చూపించడం లేదు. కోపం ఉంటే నీ కళ్ళల్లో తెలిసేది, కానీ అది కూడా నువ్వు చూపించడం లేదు. నాకు కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే నీకు డిప్రెషన్, యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయని నాకు ప్రకాష్ రావు అంకుల్ ద్వారా తెలుసుకున్నాడు. నువ్వు మళ్ళీ అలాంటి పరిస్థితికి ఎక్కడికి వస్తావేమో అని మదన పడుతున్నాను అని మైరా చెప్పాలా వద్దా అనుకుంటూనే ఒక్కొక్క మాటని ఎంతో మదన పడుతూ చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. చాలా చాలా బాధగా అనిపించుంటుంది, ఎందుకంటే కొంచెం ఆ క్యారెక్టర్ని మన ఓన్గా తీసుకుంటే తప్పకుండా ఫీల్ అవుతాం, బాధపడతాం. ఇలాంటిది ఓన్లీ కథల్లోనే కాదు, నిజంగా కూడా జరుగుతుంది. ఇది వరకు మనం ఇలాంటిది ఎక్కడో రేర్గా జరిగితే బాధపడే వాళ్ళం, కానీ ఇప్పుడు రెగ్యులర్గా జరగడం మూలంగా ఏమైపోయిందంటే అలవాటైపోయింది మనకు కూడా. అక్కడ జరిగిందా, ఇక్కడ జరిగిందా అని మాట్లాడుకునేలాగా జరిగిపోయింది. వెరీ సాడ్ అసలు. ఇకపోతే ఈ జనరేషన్లో అమ్మాయిల కన్నా అబ్బాయిలే చాలా మంచిగా ఉంటున్నారు, చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, చాలా మంచిగా అసలు ఆడవాళ్ళని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారో, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ పనుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు కూడా. కానీ 95% మాత్రమే, మిగిలిన 5% ఏజ్తో సంబంధం లేకుండా హెరాస్ చేస్తున్నారు ప్రతి చోట. అది వర్క్ చేసే చోట కావచ్చు, జర్నీల్లో కావచ్చు, ప్రతి చోట అన్నమాట. సో ఇలాంటి వాళ్ళ నుండి ఈ 95% మంచి వాళ్ళు మగాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్లీజ్ మీరు ఎవరైనా నైట్ టైం కానీ డే టైంలో కానీ ఎవరైనా ఒక అమ్మాయి లేదా ఆడవాళ్ళు కానీ కొంచెం కంజెస్టెడ్గా ఫీల్ అవుతున్నా, ఇబ్బంది పడుతున్నారు అని మీకు అర్థమైందంటే ప్లీజ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి. నేను ఉన్నానని ధైర్యం ఇవ్వండి. మీరు పలానా చోటికి వెళ్ళే వరకు నేను ఉంటానన్న హోప్ ఇవ్వండి. జస్ట్ ఒక 5 minutes మీ టైం పోతుందేమో, బట్ ఒకరిని కాపాడిన వాళ్ళు అవుతారు. ఏమో వాళ్ళే రేపటి రోజు ఇలా సిరి లాంటి పరిస్థితికి బలి కావచ్చు. అది తెలిసిన తర్వాత మీరు బాధపడవచ్చు.
అలాంటి సిచ్యువేషన్ రాకుండా మీరు ఒక్క 5 minutes కేటాయిస్తే ఆ పర్సన్ సేఫ్ అండ్ సెక్యూర్గా వెళ్ళాల్సిన చోటికి వెళ్ళడమే కాకుండా లైఫ్ టైం వాళ్ళ మనసులో మీరు బాగుండాలని కోరుకుంటారు కదా, అదే మీకు చాలా పెద్ద బ్లెస్సింగ్. సో ఎవరైనా కనుక మీకు అలా కనిపిస్తే ప్లీజ్ 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 ప్రొటెక్ట్ చేయండి. ఒంటరిగా వెళ్తున్నా సరే కొంచెం గమనించండి. మీరు బైక్లో వెళ్ళేటప్పుడు, స్కూటీలో ఒంటరిగా వెళ్తున్నా, ఆ ఏరియా మంచిది కాదని మీకు తెలిసినా ప్లీజ్ కొంచెం దూరం వాళ్ళ వెనక ఫాలో అయ్యి వాళ్ళని సైడ్కి వెళ్ళేలాగా, అంటే మంచి రూట్లో వెళ్ళేలాగా చేయండి. సో అది మీరు వెనక సీక్రెట్గా చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి చెప్పే చేయొచ్చు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ప్లీజ్ ఇది చిన్న రిక్వెస్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆర్సీని చాలా బాగుందన్నారు, అలానే దేవాంశ్ స్టోరీ కూడా చాలా నచ్చింది, ఇంకో పార్ట్ బెటరా అన్నారు. సో మన ప్యాటర్న్ ప్రకారం ఇవాళ డాన్ పాప కాబట్టి వచ్చేసింది, రేపు దేవాంశ్ వస్తాడు. చాలా చాలా బాగుండబోతుంది అప్డేట్. దేవాంశ్ అప్డేట్ చాలా రోజుల తర్వాత ఎప్పుడు అయిపిస్తారని రీసెంట్గా కూడా ఒక కమెంట్ వచ్చింది. బట్ స్టోరీని ప్రాపర్గా ఎండ్ చేయకుండా నేనైతే చేయను. సో నెక్స్ట్ పార్ట్లో ఆ కిక్ అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ రాసిన చోట నాకు హైప్ వచ్చింది, చక్కగా కమెంట్స్ ఎంత బాగున్నాయో. సో అవి మీ దగ్గర నుండి కూడా కోరుకుంటున్నాను కాబట్టి రేపటి వరకు ఆగాల్సింది. ఇక ఆర్సీ గురించి తన ఫ్రెండ్ని కలవడం, పూజ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మంచిగా అయితే అనిపించే కమెంట్స్. ఇకపోతే అంతే ముచ్చట్లు, మనం ఈవినింగ్ ఆర్సీతో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.